136వ కీర్తన ఆరాధనకు సహాయకరంగా. 136వ కీర్తన 23వ వచనాన్ని మరలా మనం చదువుకుందాం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. ఆరాధనకు సహాయకరంగా 136వ కీర్తనను మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినమందు 23వ వచనంలో మనము దీన దశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు దీనులను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు దీనులను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు దరిద్రులను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు తల్లిదండ్రులు లేని పిల్లలను జ్ఞాపకము చేసుకుంటాడు. దేవుడు విధవరాన్లను జ్ఞాపకము చేసుకుంటాడు. అంతకు మించి వాక్యం చెబుతున్న మాట ఏమిటి? మనము అనే మాట ప్రస్తావించినాడు. కీర్తనకారుడు తనను తాను కలుపుకొని చెప్తున్న మాట ఏమిటంటే, మనం దీనదశ, మనకు దీనదశ, మనము దీనులమై ఉండగా, మనము దరిద్రులమై ఉండగా, మనము దిక్కులేని వారమై ఉండగా, ఆయనే మనకు దిక్కు. ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. జ్ఞాపకము చేసుకునేవాడు దేవుడు. జ్ఞాపకము చేసుకునేవాడు దేవుడు. అది కూడా దీనులను జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం చూడగా, ఆదికాండం 8వ అధ్యాయము 1వ వచనం చూడగా, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను అనుంది. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకము చేసుకున్నాడంట. మనుషులను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవది జంతువులను జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవది పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయనకు అందరూ కూడా జ్ఞాపకములో ఉంటారు. మనుషులైతేనేమి, జంతువులైతేనేమి, పక్షులైతేనేమి, పాకే పురుగులైతేనేమి, సమస్తము కూడా ఆయన జ్ఞాపకము చేసుకొని వాటిని తప్పించువాడు, వాటిని విడిపించువాడు, వాటిని బతికించువాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. జ్ఞాపకము చేసుకొని అనే మాట బైబిల్ చెప్తున్న మాట. ఆదికాండములోనే 19వ అధ్యాయము 29వ వచనం.
19వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని అన్నమాట. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మైదానమును పాడు చేసినప్పుడు, లేదా ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, ఏ మైదానం, ఏ పట్టణాలు? లోతు నివసించినటువంటి పట్టణాలు దాదాపుగా 5 ఉన్నాయి. దేవుడు వాటిని నాశనం చేశాడు. అయితే దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించినాడు. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతును రక్షించినాడు. లోతు నీతిమంతుడై ఉండెను అనే మాట ఉంది. కాబట్టి ఆయన జ్ఞాపకము చేసుకునేవాడు, రక్షించువాడు. అదే మాట రాయబడింది కదా కింద వచనంలో, లైన్లో. లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యలో లోతు నశింపకుండా అతన్ని తప్పించెను. లోతును తప్పించినాడు. లోతును తప్పించినాడు. దేవుడు తప్పించువాడు, దేవుడు రక్షించువాడు. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనములో, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదివితే, మిమ్మును బాధించు శత్రులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు అనే మాట ఉంది. రక్షింపబడుదురు. ఎప్పుడు రక్షించబడతామంట? ఎవరి నుంచి రక్షించబడతామంట? అవునా? మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఊదండి. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. దేవుడు శత్రువు చేతుల బలి కాకుండా దేవుడు రక్షించువాడు. ఆయన రక్షించేటువంటి వాడు కాబట్టి ఆయనకు రక్షకుడు అనే పేరు ఉంది. జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవది రక్షిస్తాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు అనే మాటలు మనము ఇందులో చదవగలుగుతూ ఉన్నాం. 98వ కీర్తన 3వ చరణంలో, 98వ కీర్తన 3వ చరణంలో ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంతముల నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూసిరి అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడు ఎలాంటి వాడు అంటే వాక్యం చెప్తున్న మాట, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అవునా? ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆయన పేరే ఆలోచనకర్త, ఆయన పేరే బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే మాట కనిపిస్తుంది. కాబట్టి ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉంది. ఆయనకు విజయం కలగజేసింది కాబట్టి మీరు కొత్త కీర్తన పాడండి అని
జ్ఞాపకం చేశాడు. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనులు ఎదుట ఆయన తన నీతిని బయలుపరచును అన్నమాట కనిపిస్తుంది. ఆయన రక్షణను వెల్లడి చేశాడు. అందుని బట్టి ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, ఇశ్రాయేలు సంతతికి ఆయన చూపిన కృప, విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి విశ్వాసుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించడం ద్వారా సువార్త ప్రకటన అత్యధిక కార్యాన్ని చేయడం ద్వారా ఆయన వారిని రక్షించినాడు అనేది అర్థమవుతుంది. రక్షించువాడు, తన పిల్లలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన అనుదినము కాపాడుతున్న దేవుడు, అనుదినము రక్షణ దయచేస్తున్న దేవుడు, అనుదినము తప్పిస్తున్న దేవుడు, అనుదినము విడిపిస్తున్న దేవుడుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యెషయా గ్రంథములో ఇలా చదువుతాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనం. 49వ అధ్యాయం 14వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అనే మాట. వారు మర్చిపోవచ్చు, నేను నిన్ను మరువను అన్నాడు. సియోను ఇట్లా అనుకుంటుందట, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చిపోయి ఉన్నాడు అనుకుంటుందట సియోను, యెరూషలేము. దేవుడు ఎవరిని మర్చిపోయేవాడు కాదు, దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు అంటూ ఒక తల్లిని జ్ఞాపకం చేసినాడు. ఏమంటున్నాడు దేవుడు? అవునా, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. 15వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను మర్చిపోతానా నేను? అవునా, నిన్ను మరవగలనా నేను? ప్రభు చెప్పే మాట, నిన్ను మరవగలనా నేను? నిన్ను మర్చిపోతానా నేను? నీవు లేకుండా నేను ఉండగలుగుతానా? అది ఆయన ఉద్దేశం. నువ్వు లేకుండా నేను ఉండగలుగుతానా? ఒకవేళ తల్లి ఉండొచ్చునేమో, తండ్రి ఉండొచ్చునేమో, నేను మాత్రం ఉండలేను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నాడు. తల్లి మరిచినా తండ్రి విడిచినా మరువని దేవుడు, విడువని దేవుడు. కాబట్టి మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. మనము దీనులుగా ఉన్నప్పుడు, దీన దశలో దరిద్రులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకొని తన ప్రియ కుమారుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తును ఆయన లోకానికి పంపించినాడు. ఆయన మన కోసమై కొరడాదెబ్బలు, ఆయన మన కోసమై చీలలు, ఆయన మన కోసమై రక్తమంతా చిందించినాడు. ఆయన మన కోసమై ప్రాణం అర్పించినాడు. సమాజబట్టి తిరిగి లేచినాడు. తన రక్తము చేత మనం కడిగి పరిశుద్ధపరిచినాడు, పవిత్రపరిచాడు, తన సొత్తుగా చేసుకున్నాడు.
మనము ఆయన సొత్తు, మనము ఆయన పిల్లలం, మనం కొనబడిన వాళ్ళం. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎలా? రక్తమిచ్చి కొన్నాడు. కాబట్టి ఆయన ఎవరిని మర్చిపోయేవాడు కాదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనము దేవుని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి, ఇలాగూ చేయండి అని ప్రభు చెప్పిన మాటను బట్టి ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించి ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.